వరద బాధితులు అన్నం లేక 2-3 దినాల సంధి ఆకలి ఆకలి అని అలమటిస్తుంటే తాగేదందుకు మంచినీళ్ళు లేక దూపా దూపా అని అల్లాడిపోతుంటే అన్నదాతలు పంపించిన అన్నం పొట్లాలను పులిహోర పొట్లాలను ఏపీల ప్రభుత్వాధికారులు ఉత్తగా వాడేస్తురట. బువ్వ ఉత్తగా వారేసుడు ఏందే బాలన్న అంటారా? వీడియో కూడా వచ్చింది, చూపిస్తా పాండ్రి. ఇక చూసినరా, అబ్రాస్ కాగితాలల్లో ప్యాకింగ్ చేసి ఉన్న ఇవన్నీ అన్నం పులిహోర పొట్లాలేనట. విజయవాడ వరద బాధితులకు అందాల్సిన ఆహారం నేలపాలు చేసినటువంటి ఉదంతం ఇది. ఇలాంటి గుట్లో ఈ ఏలూరు రోడ్లో చిన్నవాడిపల్లి ఏరియాలో 3-4 చోట్ల వేశారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో వరద బాధితులకు పంచిపెట్టమని పంపిన ఈ పొట్లాలన్నీ కూటమి ప్రభుత్వంలో కొలువులు ఎలుగబెట్టే కొందరు ప్రభుత్వ ఉద్యోగులు పంచిపెట్టకుండానే పారేసిపోయినరని అంటున్నారు. అన్నిగానం బువ్వ పొడలు భూమి పాలు చేసిర్రంటే ఎంతమంది కడుపు నింపొచ్చు చెప్పుండ్రి. ఈడొక్క దగ్గరనే కాదు, ఇంకా 3-4 దగ్గరలో ఇట్లనే పారేసిపోయినరంటే అసలు వాళ్ళకి అన్నం విలువ ఎరికేనా? అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అసొంటి బువ్వను అన్నమో రామచంద్ర అని ఆకలితోని అనుమతిస్తున్న వాళ్ళకు వంచిపెట్టకుండా ఇట్లా భూమి పాలు చేసేందుకు వాళ్ళకు చేతులు ఎట్లు వచ్చినాయో, వాళ్ళ చేతులకు జట్టలు ఉట్ట, వాళ్ళ కాళ్ళు కట్టెళ్ళ పెట్ట, వాళ్ళ నోట్లే మన్ను వడ అని తిట్టినోళ్లే గాని తిట్టనోళ్ళు లేరు. ఉదికు సీఎం చంద్రాల సారు రోజుకు 22 గంటలు మేలుకతోని ఉండి 2 గంటలే నిద్రపోయి బాధితుల కోసం బాధపడుతుంటే, మోగాడి మంటి నీళ్లలో కూడా పైంటు నానంగా తిరుగుతుంటే, ముఖ్యమంత్రి సారు అట్లా ముంపు బాధితుల కోసం కష్టపడుతుంటే నిజంగానే ప్రభుత్వ అధికారులు ఇట్లా చేసినరా? ఒకవేళ అట్లా చేసిన ఏ అధికారులైనా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అవి కూడా ఎట్లుండాలంటే అన్నం విలువ తెలిసేటట్టు, ఆకలి బాధ ఎరకయ్యేటట్టు ఉండాలి అంటుర్రు అన్నం విలువ తెలిసినోళ్ళు.